కోర్ట్లలో ఊహించని ట్విస్ట్ 12 గంటల్లో సీన్ రివర్స్. రాజకీయమంటేనే వ్యూహ ప్రతివ్యూహాల సమాహారం. అందులోనూ ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు గెలుపు గుర్రాలను తమవైపు తిప్పుకోవడానికి పార్టీలు చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అలాంటి సంచలన ఘటన చోటు చేసుకుంది. 8వ వార్డులో బలమైన నాయకుడు తోట గంగాధర్ గారు కాంగ్రెస్ గూటికి చేరడం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. ఉదయం ఒక పార్టీ, రాత్రికి మరో పార్టీ అని విమర్శించేవారికి తెలియని విషయం ఒకటుంది. అదే కాంగ్రెస్ నాయకత్వ పటిమ. అసలు ఏం జరిగింది? తోట గంగాధర్ గారు ఎందుకు అడుగు బయటపెట్టాల్సి వచ్చింది? దీని వెనుకున్న కారణాలేంటి? 8వ వార్డులో గంగాధర్ గారికున్న పట్టు సామాన్యమైనది కాదు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తనకు టికెట్ రాదేమో అన్న చిన్నపాటి అసంతృప్తితో ఆయన భారాసా వైపు చూశారు. ఎమ్మెల్యే సంజయ్ గారి సమక్షంలో కండువా కప్పుకున్న మాట నిజమే. కాని ఒక నాయకుడి విలువ తెలిసిన వారు ఎప్పుడూ తన మనిషిని వదులుకోరు. గంగాధర్ గారు భారాసాలో చేరగానే కోరుట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తమయ్యారు. ఇది గంగాధర్ గారి వ్యక్తిగత నిర్ణయం కంటే కూడా ఆయన్ను తప్పుదోవ పట్టించే శక్తుల ప్రయత్నంగా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వెనువెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనతో మంతనాలు జరిపారు. మీ పార్టీకి మూలస్తంభం, 8వ వార్డు ప్రజలకు మీ సేవలు అవసరం, కొన్ని పొరపాట్లుంటే సరిదిద్దుకుందామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఒత్తిడి, పార్టీపై ఉన్న మమకారం చూసి గంగాధర్ గారు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి: ఉదయం చేర్చుకున్న నాయకుణ్ణి సాయంత్రంలోపే కోల్పోయిందంటే భారాసాలో నాయకత్వ లోపం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ అలా కాదు. తన కేడర్ను ఎలా కాపాడుకోవాలో, చేజారిపోతున్న నాయకుణ్ణి ఎలా బుజ్జగించి వెనక్కి తెచ్చుకోవాలో కోరుట్ల కాంగ్రెస్ నేతలు నిరూపించారు. తోట గంగాధర్ గారిలాంటి బలమైన అభ్యర్థి ఇప్పుడు 8వ వార్డులో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్న తాజా హస్తం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. చివరగా గంగాధర్ గారు తిరిగి రావడం అనేది కేవలం టికెట్ కోసం జరిగిన పరిణామం కాదు. అది కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు మరియు నాయకులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే క్యాండిడేట్లను, మీకు ఆడ టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్గా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇవ్వలేదు, మీకు బీఫామ్లు వస్తలేవు, మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి, మేము గెలిపిస్తాం మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమీటికి తీసుకెళ్ళి ఇవాళ మీ ఇంటికి వస్తామని చెప్పి కండువ కప్పిండు. తక్షణమే నేను మా మంత్రి గారితో సమావేశం అయిన తర్వాత నాకు ఇలా తెలిస్తే ఇమీడియట్గా ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి ఆయనను పిలిచి అడిగితే, లేదు సార్ నేను ఇట్లా బల్మీటికి నాకు ఇంటికి వచ్చి ప్రచారంలో ఉన్నామన్నది చెప్పి నాకు కండువా కప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పినాడు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులను, మా దిక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో రూపకంగా ఇది చేసుకొని వాళ్ళు టీఆర్ఎస్లో చేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసిపోయింది ఇక్కడ ఈ కోరుట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉన్నది. అందుకే మా దాంట్లోకి వెళ్ళి మా పార్టీలో బలమైన నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తానని ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ తిరిగి నాకు బలవంతంగా కండువా కప్పారు కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా నేను మళ్ళీ కండువా కప్పుకుంటా అని
గంగాధర్ అని ఇప్పుడు ఏదైతే కౌన్సిలర్కు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన, బలమైన అభ్యర్థిని తీసుకుందాం అన్న ఆలోచన కొద్దిగా పనిచేసారు. దాన్ని మేము పూర్తి ఖండిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మిటి కండువా కప్పింది కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్కు ప్రజలకు తెలిసే విధంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. రాజకీయాల్లో ఇలాంటి క్విక్ డెసిషన్స్ విజయానికి బాటలు వేస్తాయి. మరి ఈ స్పీడ్ పాలిటిక్స్పై మీరేమంటారు? కోరుట్లలో కాంగ్రెస్ హవా ఎలా ఉండబోతోంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.